నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనం హైదరాబాద్లోని గాజుల రామవరంలో ఉన్నాం. ఇక్కడ 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసుకొని ఇళ్ళు కట్టుకున్నట్టు అంటే ఇక్కడున్న బస్తీ వాసులు ఇక్కడ కబ్జా చేసుకొని కట్టారని చెప్తున్నారు. దాంట్లో కూడా అంటే బడాబాబులు వీళ్ళకి అమ్మారు. ఎవరో ఇక్కడ ఈ ప్లేస్ అమ్మితే వీళ్ళు కొనుక్కొని రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్న ఇల్లు ఈరోజు హైడ్రా పొద్దుగాల వచ్చి వీళ్ళ మీద ఇరుచుకుపడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఒకసారి చూడొచ్చు. ఇవన్నీ మనం వీళ్ళంతా 60 గజాలు 80 గజాలు ఇల్లులో కట్టుకున్న వ్యక్తులు. ఇక్కడ మనం చూడొచ్చు. స్తంభాలు కూడా గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీని కూడా ఈ హైడ్రాకి సంబంధించిన వాళ్ళు కూలగొట్టినట్టుగా మనకు కనిపిస్తుంది. కనీసం వాళ్ళు అక్రమంగా కట్టుకున్నారు, అక్రమంగా పడేశారని చెప్పారు. మరి ప్రభుత్వకు సంబంధించిన ఈ కరెంటు స్తంభాలు కానీ, ఈ మీటర్, ఈ వైరింగ్ కానీ ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ వేసినట్టు కనిపిస్తుంది. మరి ఈ 300 ఎకరాలు కబ్జా చేసుకున్నప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఎందుకు పట్టించుకోలేకపోయింది? మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్నప్పుడు మరి ఎవరికి నోటీసులు ఇవ్వకుండా ఒకసారి మనం చూడొచ్చు. ఒక్కసారి మన రైట్ సైడ్లో ఇది ఒక ఆశ్రమం. ఒక 10 మంది పిల్లగాళ్ళని పెంచుకుంటూ అది ప్రైవేట్ ల్యాండ్ అని అక్కడున్న లేడీ గారు చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటున్నాం అమ్మ, 2021 స్టార్ట్ చేశాను ఇక్కడ అని చెప్తున్నారు. మరి సంబంధించిన అధికారులతో మాట్లాడుతున్నా కూడా ఎవరితో హైడ్రా వ్యక్తులు వచ్చేసి ఇది పగలగొట్టాల్సిందే మరి చెప్పడం జరుగుతుంది. మరి ఆశ్రమం పాడగొట్టేంత ఎవరికి ఇచ్చారు వీళ్ళ అధికారం అనేది మనకి తెలియాలి. ఎందుకంటే అది ప్రైవేట్ ల్యాండ్ మా సెక్షన్ అంటే అక్కడున్న సర్వే నెంబర్తో సహా చెప్తుంది. మరి అలా చెప్పినప్పుడు ఎలా పడేస్తారు? అక్కడ ఒక 10 మంది పిల్లగాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అన్నం, ఒకవేళ హెల్త్ బాగాలేదన్న పరిస్థితులు మన వాళ్ళ అమ్మా నాన్న లేరు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు పట్టించుకునే ఒక్కతే కాబట్టి ఇలా చేసినప్పుడు నేను ఇల్లే కాపాడుకోవాలా, పిల్లగాళ్ళని చూసుకొని బాధపడుతున్నారు. సో ఇటు మరొకసారి చూసుకుంటే 300 ఎకరాలు ఇవన్నీ ఒకసారి చుట్టూ చూడొచ్చు. అక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే ఫ్యామిలీస్ ఇళ్ళన్నీ పడేశారు. ఫ్యామిలీస్ ఉన్న వాటికి కొంచెం టైం ఇచ్చినట్టుగా చెప్తున్నారు. మరి ఇంట్లో ఏ వస్తువు ఉన్నా కూడా ఆపకుండా తీసేసి టైం లేకుండా మరీ అంత దౌర్జన్యంగా ఈ హైడ్రా చేస్తున్నట్టు కనిపిస్తుంది. మరి హైడ్రా అనేది ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా హైడ్రా విశ్వరూపం చూపిస్తుందని మనకు తెలుసు. మరి ఇది ప్రభుత్వ భూమి అంటున్నారు ఖచ్చితంగా. మరి వీళ్ళకంటూ మరి పేద ప్రజలు కాబట్టి వీళ్ళకి టైం ఇవ్వాలి. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఒకసారి వీళ్ళందరితో మాట్లాడే ప్రయత్నిద్దాం. ఒకసారి మరి వీళ్ళు కొనుక్కున్నారా, ఎక్కడి నుంచి వచ్చింది, పట్టా భూమా, లేకపోతే వీళ్ళు ఎవరికి అమ్మారు, వీళ్ళు ఎంత పెట్టి కొనుక్కున్నారు, ఎప్పటి నుంచి ఉంటున్నారు, మరి హైడ్రా అధికారులు వచ్చినప్పుడు మీకు ఏమైనా ఆర్డర్స్ ఇచ్చారా, మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి, ఇవన్నీ తీసేయాలని చెప్పడం జరిగింది. అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మరి ఈరోజు మరి ఇవన్నీ ఇల్లు చూస్తే దగ్గరగా చాలా వందలాది ఇల్లు ఉన్నాయి. బస్తీలోంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారంటే వాళ్ళు రూపాయి పెట్టుకొని ఇల్లు కొనుక్కున్నాం, మేము ఇక్కడ 14 లక్షలు 10 లక్షల నుంచి కొనుక్కున్నాం, మాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది, మరి రేవంత్ రెడ్డి గారు మాకు ఇదేనా చేసేదని అడుగుతున్నారు. ఒకసారి అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి వాళ్ళతో. మరి ఏం జరిగింది ఏంటి అసలు నిజాలు బయట తెలుసుకునే ప్రయత్నిద్దాం ఒకసారి ఖచ్చితంగా. ఎందుకంటే అటు వినాలి, ఇటు రెండు సైడ్లు విని మనం ఆ నిర్ణయం తీసుకుందాం ఒకసారి మనం. హాయ్ బ్రో, చెప్పండి. మీరు ఎప్పటి నుంచి ఎక్కడ ఉంటున్నారు ఈ ఏరియాలో? 3 నెలలు అయింది సార్ నేను వచ్చి. 3 నెలలు వచ్చిన తర్వాత ఇప్పుడు దాకా కనీసం ఒక్కసారి నా ఇంటిమేషన్ అయినా రావాలి, ఇట్లా చేస్తున్నాం, ఇట్లా అవుతుందని. మేము డ్యూటీకి పోతాం, సాయంత్రం వస్తాం, ఏమో తెలియదు. సడన్ గా మార్నింగ్ వచ్చి ఇట్లా చెప్తే వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, బయటికి వెళ్ళండి అంటే ఎక్కడికి వెళ్ళాలి అసలు? ఎవరు రెస్పాన్సిబుల్ లేరు. సీదా వచ్చారు, పోలీసులు వచ్చారు, మనుషులు వచ్చారు, తెలుసు డబ్బులు లేని వాళ్ళు ఏం చేయలేడు. సడన్ గా ఇట్లా వచ్చి అందరికి బయట వెళ్ళమంటే అయితే తప్పు కదా అది. మీరు అసలు నేను చూస్తే ఎంతో మందికి చూస్తే నాకెంతో బాధ కనిపిస్తుంది. ఇటు అటు ఏదో చేసి డబ్బులు ఒకటి కూడా చేసి కొంటారు. కొన్న తర్వాత వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? అసలు అంతే ప్రాబ్లం ఉంటే గవర్నమెంట్ కి బయట ఒక పెద్ద బోర్డైనా రాసి పెట్టాలి, ఇక్కడ కొనకండి, ఇది పోతుంది, ఇది అండర్ గవర్నమెంట్ అని బయట బోర్డైనా రాసి పెట్టాలి. ఇది అది ఏం రాయాలి, ఏం చేయాలి, మొత్తం ఇది ఒక బస్తీ రెడీ అయిపోయిన తర్వాత ఖాళీ చేయమంటే అసలు ఇది కరెక్టా రాంగా? ఇది దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు ఇంత మంది ఎక్కడికి వెళ్ళిపోవాలి? వారం రోజు టైం ఇస్తారు. అంటే ప్రభుత్వ భూమి తీసుకోవడం కూడా తప్పే కాదు సార్, తప్పు కాదు. ఇది తప్పు అయింది పెద్దవాళ్ళు గవర్నమెంట్ గురించే, లీడర్లు గురించి. అదే ఒక బోర్డు బయట రాసి పెడితే ఎందుకుంటారు? ఎవరు కొన్నారు కదా, కొన్న తర్వాత ఎవరు అమ్మారు అతనికి డబ్బులు జేబులు వచ్చేసినాయి. ఇప్పుడు మేము ఎక్కడ పోవాలి? కొనుక్కున్నారు ఇల్లు? అవును కొనుక్కున్నాం. ఏదో ఒక పెట్టుకుని కొనుక్కున్నాం సార్. కనీసం 5 సంవత్సరం జమ చేసి ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి? చిన్న 3 పిల్లలు ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలి? దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు లేరు. జస్ట్ వచ్చారు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అంటే మాకు దానికి ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. దురుసుగా మాట్లాడటం కానీ ఇబ్బంది పెట్టడం జరిగింది పోలీస్ వ్యక్తులు ఎవరు? అసలు అది అవసరం లేదు కదా, వెళ్ళిపోమంటే అదే ఒక పెద్ద మాట. ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు, అదే అసలు కరెక్ట్ తెలుగు రాదు.
ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటే ఆ. అదే వేస్ట్, అసలు వేస్ట్ అంటే వేస్ట్. రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్దాం అనుకున్నారు చివరిగా ఇది అయింది మొత్తం రేవంత్ రెడ్డి గురించే కదా. మరి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఆయనకి మీరు మా ద్వారా? తప్ప అతంది కాదు, ఆ. తప్ప మనది. ఎందుకు? మనం చెప్పాం కదరా కావాలి కాంగ్రెస్ కావాలి రేవంత్ కావాలని. ఆ, తప్పు రేవంత్ రెడ్డి కాదు, తప్పు మనిషిది. ఆ, ఓటేసాం కదా ఆ, దానివల్ల అనేది. ఉమ్, అదే కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలి భయ్. బయట బోర్డు ఏమైనా పెట్టాలి, ఏమైనా చేసి ఇక్కడ కొనకండి, ఉమ్, అదేనా ఏదో ఒక ప్లానింగ్ ఉండాలి. ఉమ్, ఇల్లు అమ్ముతున్నారు కదా ఇల్లు, ఉమ్, గవర్నమెంట్కి అయినా పోలీస్కి అయినా ఏదో ఒక ఇంటిమేషన్ వెళ్తుంది. ఉమ్, అప్పటికే ఇక్కడ వచ్చి ఏదో ఒక పోలీసు వాడు ఏదో ఒకటి వచ్చి అక్కడ నిల్చొని ఇక్కడ కొనకండి ఇట్లా అవుతుంది మీకు ఉమ్. చెప్తారు కదా. కరెంట్ ఇప్పుడు మాకు ఈ ఎలక్షన్. డబ్బులు ఎవరు ఇస్తారు, ఉమ్, మేము ఎక్కడికి వెళ్ళాలి, ఉమ్, అది మాకు అదే మాకు తెలవాలి. ఉమ్, ఇక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే చోట ఎట్లా ఉండాలి, పిల్లలు స్కూల్ ఇక్కడ ఉన్నది, ఉమ్. ఎక్కడికి వెళ్ళాలి, ఎట్లా బతకాలి. ఒక్క నిమిషం ఇది అడగండి. జిహెచ్ఎంసీ మాకు వాటర్ ఎలా ఇచ్చింది, కరెంట్ ఎలా ఇచ్చింది అని క్వశ్చన్ చేయండి. రైట్. ఇంకొకటి మరి, ఇది ఎలక్ట్రిక్ బిల్ మీటర్ వచ్చింది, అది ఎట్లా వచ్చింది? ఉమ్. అది వచ్చినప్పుడు కనీసం అప్పుడునే తెలవాలి కదా. కరెంట్ బిల్ కడుతున్నారా? కడుతున్నాం సార్. వాటర్ బిల్ వాటర్ బిల్ వాటర్ బిల్ వస్తుందని చెప్పారు కానీ ఇంకా రాలేదు. రాలేదు. కరెంట్ బిల్ వచ్చి కరెంట్ బిల్ ఎందుకు ఇచ్చారు మళ్ళా? ఆ, అరే ఎంతో నెలలు ఉంటారు కదా, అదేనా డబ్బులు వస్తాయి కదా కొంచెమైనా సరే. ఆ, అది కావాలి ఇది కావాలి, ఆ. ఆఖరిగా లాస్ అయ్యేది మేమే. ఉమ్, మాకు దీని సమాధానం కావాలి. ఇప్పుడు మేము ఏం చేయాలి, ఉమ్, మాకు ఏమవుతుంది? ఉమ్. ఇంకా దీంతో పైకి ఏం చెప్పాల్సింది లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. కానీ ఇది మొత్తం రేవంత్ రెడ్డి.